హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలు డిలీట్ చేయొచ్చా, చేస్తే ఎప్పుడు చేయాలి, ఇంకా చేస్తే ఎన్ని వీడియోస్ చేయొచ్చు అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ డిలీట్ చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు మోనిటైజేషన్కి వెళ్తుంది కదా మన ఛానల్. అప్పుడు 4000 వాచ్ అవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత అప్లై చేసే కంటే ముందే, అప్లై చేసిన తర్వాత కాదు, అప్లై చేసే కంటే ముందే మనము 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ముందే మన ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. మంచి వీడియోస్ కానివి డిలీట్ చేయాలి. మంచి వీడియోస్ కానివి ఏంటివి అనేది మన ఛానల్లో లింక్ ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. ఏ వీడియోస్ డిలీట్ చేయాలనే దాని గురించి అయితే మొత్తం ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ డిలీట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మంచి వీడియోస్ కానివి మాత్రమే డిలీట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఛానల్ మొత్తం చెక్ చేసుకొని వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన 2 మంత్స్ తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి. రేపు అప్లై చేసే ముందు ఈరోజు డిలీట్ చేసామంటే మనకి యూజ్డ్ కంటెంట్ కానీ రీయూజ్డ్ కంటెంట్ కానీ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కింద మనకి మోనిటైజేషన్ పోతుంది అన్నమాట. లేదు, చాలామంది చూసే వాళ్ళల్లో ఆల్రెడీ మోనిటైజ్ అప్లై చేసాము, మాది రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది, మరి ఎప్పుడు డిలీట్ చేయాలి అని అడిగితే మనకి రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన వాళ్ళందరికీ 3 మంత్స్ టైం ఉంటుంది. 3 మంత్స్లో మనం 1 మంత్ మొత్తము 1 మంత్లో అంటే ఒక 2 డేస్లో మొత్తం మనం ఛానల్ మొత్తం చెక్ చేసుకొని 1 మంత్లో ఉండే ఫస్ట్ ఒక 1 మంత్ కేటాయించండి. 1 మంత్లో 2 డేస్లో ఏం చేయాలంటే మన ఛానల్ మొత్తం చెక్ చేసుకొని అందులో మంచి వీడియోస్ కానివన్నీ డిలీట్ చేయండి. 2 డేస్ 3 డేస్ తీసుకొని టైము బాగా ఛానల్లో టైం స్పెండ్ చేసి ఏ వీడియో అయితే బాగోలేదు అనిపించిందో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసింది ఒక 2 డేస్లో. తర్వాత ఒక 3 డేస్ కానీ 2 డేస్ కానీ, లేదు 1 మంత్ పట్టింది అనుకుందాం. 1 మంత్ తర్వాత మనము మంచి వీడియోస్ అప్లై చేసుకుంటూ మళ్ళీ రీఅప్లై 3 మంత్స్కి వస్తుంది. మనకి 3 మంత్స్ అంటే 90 డేస్కి వస్తుంది కదా, అప్పుడు రీఅప్లై చేసుకోవాలి. అలా కాకుండా మనము డిలీట్ చేయకుండా రీఅప్లై చేసిన తర్వాత మళ్ళీ యూజర్ కంటెంట్ అనే వస్తుంది. కాబట్టి అప్లై చేసేకే ముందే 1 మంత్ లోపల మనము ఛానల్లో ఏమేమైతే బ్యాడ్ వీడియోస్ అయితే లేవో అవన్నీ డిలీట్ చేసేసి 3 మంత్స్ తర్వాత రీఅప్లై చేసుకోండి. డిలీట్ చేస్తే వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ కంపల్సరీ తగ్గుతారండి. ఆ వీడియోస్కి వచ్చిన అన్నీ తగ్గరు, కానీ కొంచెం అయితే మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. మనకి 3 మంత్స్ టైం ఇచ్చేది కూడా మళ్ళీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ తెచ్చుకోవడానికి. డిలీట్ చేసిన వాటికైతే కంపల్సరీ తగ్గుతుంది, వ్యూస్ తగ్గుతూ ఉంటాయి. 3 మంత్స్లో నీట్గా మంచి వీడియోస్ అప్లోడ్ చేసి సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూస్ అయితే తెచ్చుకొని రీఅప్లై చేసుకోవాలి. రీఅప్లై ఓన్లీ మళ్ళీ 4000 వాచ్ అవర్ మళ్ళీ సబ్స్క్రైబర్ ఉంటే మాత్రమే రీఅప్లై ఆప్షన్ బటన్ ఓకే అవుతుంది అనమాట. నీకు 3 మంత్స్ తర్వాత కూడా రీఅప్లై అయితే అవ్వదు, వాచ్ అవర్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ లేకపోతే. ఇప్పుడు మనం డిలీట్ చేసినాం కాబట్టి అవి తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత మనం తెచ్చుకుంటే మాత్రమే రీఅప్లై ఓకే చేసుకోవాలి. మనం 1-2-3 చోట్ల చెప్పడం ఎందుకు జరుగుతుంది అంటే బాగా మైండ్కి ఎక్కుతుందండి అలా వినడం వల్ల, అందుకు చెప్పడం జరిగింది. మీరైతే అపార్థం చేసుకోకండి. ఇప్పుడైతే డిలీట్ ఎప్పుడు చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఎన్ని వీడియోస్ డిలీట్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని వీడియోస్ డిలీట్ చేయాలంటే మీ ఛానల్లో ఎన్ని వీడియోస్ మంచిగా లేవో అన్ని వీడియోస్ డిలీట్ చేయాలి. ఇప్పుడు ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈ వీడియో బాగాలేదు అనిపిస్తుంది కదా, ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేయండి. అది వేరే వాళ్ళు యూజ్ చేసిన కంటెంట్ అయితేనే డిలీట్ చేయండి. మీరు ఓన్గా చెప్పిన కంటెంట్ అయితే అవసరం లేదు, డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఛానల్ మొత్తము వేరే వాళ్ళ వీడియోస్ పెట్టారనుకోండి, మొత్తం ఛానల్ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేయండి. మీరు అవే వీడియోస్ పెట్టుకొని మళ్ళీ రీఅప్లై అంటే 3 మంత్స్ వేస్ట్ అయిపోతుంది. యాడ్స్ పడవు, మనకి మనీ రాదు, వేస్ట్. రీఅప్లై చేసుకున్న తర్వాతే యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి మనకి 3 మంత్స్ అలా వేస్ట్ అవుతూ ఉంటుంది. వీడియో చేయడం చాలా కష్టం అండి, అందుకనే నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది మీకు. రీఅప్లై చేసే ముందైతే మీ ఛానల్ మొత్తం చెక్ చేసుకొని డిలీట్ చేయండి. వీడియోస్ మొత్తం వేరే వాళ్ళవి మేము యూజ్ చేసామండి, మా కంటెంట్ అసలు ఏమి లేదంటే మాత్రం మొత్తం డిలీట్ చేసేయండి. మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్గా మీ ఓన్ కంటెంట్ చేయండి.
సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ వస్తారు నిదానంగా. టైం పడతది ఏ దానికైనా. ఇప్పుడు మన ఛానల్ చెక్ చేశారంటే మనకు కూడా ఏం వ్యూస్ అలా లేవు. షార్ట్స్‌లో మన ఛానల్ అయితే గ్రో అయింది. మౌంటైజ్‌కెళ్ళింది. తర్వాత మనం చేసిన తప్పు వల్ల ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. అందుకనే మీకు మొత్తుకొని చెప్పడం ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ అయితే మీరు పెట్టకండి. అలాంటి వీడియోస్ ఏమన్నా పెడితే డిలీట్ చేసి మొత్తం మీ ఓన్ కంటెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. కంపల్సరీ మోనిటైజ్ అవుతది. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు మీకైతే షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.